పిలిచి పిలిచి నన్ను డిప్యూటీ సీఎం చేశారు. నేను పోయి అడుక్కొని లాబింగ్ చేసుకుంటే డిప్యూటీ సీఎం ఇయ్యలే నాకు. నన్ను పిలిచి ఢిల్లీ నుంచి రమ్మని, నీ అనుభవం మాకు అవసరము, నీ తెలివితేటలు మాకు అవసరము, నువ్వు రా ఢిల్లీ నుంచి అని చెప్పి పిలిచి నన్ను డిప్యూటీ సీఎం చేశారే తప్ప నేను ఎమ్మెల్యేగా పోటీ చేశాను. మీ ముందుకు వచ్చి నాకు ఒక అవకాశం ఇవ్వండి, మన గ్రామాలను అభివృద్ధి చేసుకుందామని చెప్పాను. మీరు నమ్మకంతో నాకు ఓటేసి గెలిపించారు. నేను గెలిచిన పార్టీ అధికారంలోకి రాలేదు, కానీ ఈ నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీని ఎట్లా నిలబెట్టుకోవాలి, ఈ గ్రామాలు ఎట్లా బాగుపడాలి, ఈ నియోజకవర్గం ఎట్లా అభివృద్ధి చెందాలని ఆలోచించి నేను కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. ముఖ్యమంత్రిగా గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు స్వయంగా పిలిచి, అన్న మీరు మా పార్టీలోకి రండి, ప్రభుత్వానికి మీ అనుభవం అవసరం, మీ నియోజకవర్గ అభివృద్ధిని మీరు ఊహించిన దానికంటే బ్రహ్మాండంగా చేద్దామని. జై శ్రీరామ్. ఇక్కడ మన కడియం సార్ ఉన్నాడు కదా, కడియం శ్రీహరి సార్, ది గ్రేట్ పర్సనాలిటీ, వరంగల్ ఉమ్మడి జిల్లాలో గ్రేట్ పర్సనాలిటీ పాలిటిక్స్లో. పిలిచి ఆయనకు పదవులు ఇచ్చాను, పిలిచి పదవులకు ఇచ్చాను. కొంత వీడియోలు చెప్పాడు. ఇంకో దగ్గర ఏం చెప్పాడు, అభివృద్ధి కోసం మాత్రమే నేను పార్టీ మారాను, కాంగ్రెస్ లోపలికి వెళ్ళిపోయాడు. ఓకే, కారు దిగిండు, చేయి పట్టుకున్నాడు, రేవంత్ ఉద్దీన్ తోటి. సూపర్ అది కూడా. ఎందుకంటే ఎవరమైనా అభివృద్ధి కోసమే, రాజకీయ నాయకులు అభివృద్ధి కోసమే ఉంటారు కాబట్టి మరి ఈ ఒక్క అభివృద్ధి గురించి మీరు కడియం సార్ చెప్పాలి. 2019లో 11th డిసెంబర్ సెంట్రల్ గవర్నమెంట్, బీజేపీ గవర్నమెంట్, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఒక సైనిక్ స్కూలు వరంగల్ జిల్లాకి ఇవ్వడం జరిగింది. దాని డిస్ప్లేలా దాని డాక్యుమెంట్ కూడా మీరు చూపిస్తాం చూడండి. ఆ స్కూల్ ఇచ్చిన తర్వాత 11 ఎకరాల ల్యాండ్ కావాలి దానికి. ఆ సైనిక్ స్కూల్స్ ల్యాండ్ ఇస్తే స్కూల్ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తారు. 2019 నుంచి 2025 వరకు కూడా ఈ కడియం సారు ఆయన అసెంబ్లీ అక్కడ బీఆర్ఎస్ ఉన్నాడు, తర్వాత ఇంట్లో పోయిండు, తర్వాత ఇంకో దగ్గర పోయిండు, తర్వాత ఒక మినిస్టర్ ఉన్నాడు బీఆర్ఎస్ నుంచి. అప్పుడు వీళ్ళు ఇక పీకింది లేదు, సచ్చింది లేదు. కనీసం ఒక సైనిక్ స్కూల్ను వరంగల్ ఉమ్మడి జిల్లాకు తీసుకురాని ఈ వ్యక్తి అభివృద్ధి కోసం అసెంబ్లీ ఆ స్టేషన్ గన్పూర్ అభివృద్ధి కోసం మాత్రమే పార్టీ మారినని చెప్తాం. ఎలా నమ్ముతామా మనం? ఇక్కడ వచ్చిన వరంగల్ ఉమ్మడి జిల్లాకు ఎల్కతుర్తిలో ఇచ్చిన ధర్మసారం మండలం ఎల్కతుర్తిలో ల్యాండ్ శాంక్షన్ అయ్యి అంత అయిపోయిన తర్వాత దాన్ని తీసుకెళ్లి కొడంగల్లో రేవంత్ ఉద్దీన్ కాన్స్టిట్యూషన్ లో ఇది ఏది సైనిక్ స్కూల్ తీసుకపోతే నోరు మెదపలేని కడియం శ్రీహరి, నోరు మెదపలేని అప్పటి మంత్రి బీఆర్ఎస్. మరి వీళ్ళు ఏం అభివృద్ధి చెందుతారు, వాళ్ళు అభివృద్ధి చెందుతారు, అంతేగాని అసెంబ్లీ అభివృద్ధి లేదు, సమస్య లేదు, అది లేదు. కడియం సారు నీ దగ్గర దమ్ముంటే స్టేషన్ గన్పూర్లో నువ్వేం అభివృద్ధి చేశావు చెప్పగలుగుతావా? నేను ఒక బీజేపీ కార్యకర్తగా స్టేషన్ గన్పూర్లో సెంట్రల్ ఫండ్ ఎంత వచ్చింది, మీ ఫండ్ ఎంత వచ్చింది చెప్పగలుగుతావా? నేను చెప్పగలుగుతాను. విలేజ్ మేకర్ నగర్ డాటా ఉంది, నేను ఇవ్వగలుగుతాను. నువ్వు ఆ మాట చెప్పగలుగుతావా? నీ హయాంలో ఏం అభివృద్ధి జరిగింది స్టేషన్ గన్పూర్లో? ఊరికనే కూర్చొని నాకు పిలిచి ఇచ్చిండ్లు, లేకపోతే మీకోసం నేను పార్టీ మారినా, నీకోసం మారలే, నీ బిడ్డ కోసం మారినావు పార్టీ,
నీ బిడ్డ కోసం మారినావు. అసెంబ్లీ నాకు వదిలేసినావు, స్టేషన్ కాకుండా వదిలేసినావు. ఒక సైనిక్ స్కూల్ తీసుకురాని వ్యక్తి రేపొద్దున ఎట్లా ఫేస్ చేస్తావు? స్టేషన్ గన్పూర్ ప్రజలారా ఒకసారి ఆలోచించండి ఈ వ్యక్తి గురించి. ఈ కడియం శ్రీహరి సార్ గురించి ఒక్కసారి ఆలోచించండి. ఒక సైనిక్ స్కూల్, సెంట్రల్ గవర్నమెంట్ ఒక సైనిక్ స్కూల్ ఇస్తే సైనిక్ స్కూల్ తీసుకురాని ఇక అంతకన్నా చెత్తవాడిని వాడదలుచుకోలేదు. సార్ కదా. జై హింద్.